కుటుంబ ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయిపోతుంది. ఎలా ఉందంటారు ఏపీలో పాలిటిక్స్? ఏపీలో ప్రభుత్వం అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు జనసేన, ఇటు బీజేపీ, ఇటు తెలుగుదేశం పార్టీ కూటమితో ఏర్పడిన తర్వాత కొంత విధంగా ఏదో హామీలు ఇచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆ విధంగా అన్ని విధాలుగాను ఇంప్లిమెంట్ చేసి అభివృద్ధి చెందితే బాగుంటుంది. అటు కేంద్రం నుంచి కూడా బీజేపీ ప్రభుత్వం కూటమిలో ఏర్పడడం వల్ల అభివృద్ధి అనేది బాగా అవుతుందని అనుకుంటున్నాము. ఆయన మోదీ గారు సపోర్ట్ ఉంటే కినా ఇటు స్టేట్ అనేది డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుందని అనుకుంటున్నాము. అదేవిధంగా వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని విచ్చలవిడిగా ఏదో ఒకటి చేసేద్దాం, ఎవరేం చేసినా చెల్లుతుంది అనుకుంటే కినా ఇక్కడ పిచ్చి జనాలేం కాదు, అందరూ చూస్తూ ఉంటారు. కూటమి ఏర్పడిన తర్వాత అంటే ఒక 3 పార్టీలు కలిసి ఈడ స్టేట్ని పరిపాలిస్తున్నారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకొని సక్రమంగా నడిపిస్తే జనాలకి బాగుంటుందని అనుకుంటున్నాం. గత ప్రభుత్వానికి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇటేంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కొంచెం సపోర్ట్ ఉంది. ఇప్పుడు 3 పార్టీలు కూటమి అయ్యేసరికి ఒక్కొక్క మైండ్ సెట్తో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏదైతే కూటమి ఏర్పడి మేము సింగిల్గా ఒకటే నడుస్తామని చెప్పేసి పాలిటిక్స్ ఎలక్షన్ టైంలో కూటమి ఏర్పడిన తర్వాత ఏదో నడిపిస్తున్నారు. ఇప్పుడు అది ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ ఇంకా కంప్లీట్గా ఇంప్లిమెంట్ అయితే అవ్వలేదు. ఇంకా ఒకటి నిరుద్యోగ వృద్ధి అన్నారు. ఇప్పుడు ఇందాక ఉన్న వాలంటీర్ వ్యవస్థనే తీసేసి వాళ్ళకు ఉద్యోగం లేక పోయింది. అదే వాలంటీర్ వ్యవస్థ ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది తొందరగా ప్రతి నారుమూల పల్లెల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది తొందరగా వస్తుంది. అట్లా అదేవిధంగా వాళ్ళకు ఉద్యోగం కేటాయించినట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగం ఊడిపోయినట్టే వాళ్ళకు. సో ఇప్పుడు వాళ్ళంతా రోడ్డు మీద పడినట్టే. అటు నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు, ఊరికే డబ్బులు పంచుకుంటూ పోతే కాదు. సో నిరుద్యోగ వృద్ధి అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళకు ఉపాధి కల్పిస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. రీసెంట్గా కూడా డబ్బులు అయితే పడ్డాయి కదండి. పథకాలు చూసుకున్నట్టయితే పెన్షన్ అయితే వస్తుంది, రోడ్లు బాగా చేశారు, గ్యాస్ వస్తుంది, ఉచిత బస్సు ఒకటి ఇవ్వలేదు, అమ్మఒడి అని. ఇప్పుడు ఒకటి ఏదైతే పెన్షన్ డబ్బులు ఇస్తున్నారో అని చెప్పేసి అది కరెక్ట్గా ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏజ్ రాపిచ్చేసుకొని విచ్చలడిగా డబ్బులు పంచకూడదని, అది ప్రజా డబ్బు. సో ఎంత కరెక్ట్గా సక్రమంగా ఉపయోగించుకుంటే దానికి బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అయితే బాగుందంటే కంపేర్ టు వైసీపీ ప్రభుత్వం మీద కొంత అభివృద్ధి పథకాలు నడుస్తూ ఉన్నాయి. చంద్రబాబు విజనరీ లీడర్ కాబట్టి ఇంకా చేయాల్సింది ఉంది. అతను ఇంకా తలుచుకుని ఇంకా చేయగలరు. బికాజ్ అతనికి ప్లస్ పాయింట్ ఏంటంటే బీజేపీ డౌన్ అవ్వడం. బీజేపీ కానీ పూర్తి స్థాయిలో కానీ మెజార్టీ సంపాదించుకుంటే కూటమికి ఎంత సపోర్ట్ ఉండేది కాదు, మోడీ సపోర్ట్ చేస్తుండేవాడు కాదు. బీజేపీ అక్కడ డౌన్ అవ్వడం, అయోధ్యలో పోవడం అంతా కూడా పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. దానివల్ల వాళ్ళు రాగలిగారు. దాన్ని వీళ్ళు అవకాశంగా తీసుకొని ఇంకా చేయొచ్చు. ఎందుకంటే ఏపీ బాగా డౌన్లో ఉంది. యాక్చువల్గా ఏపీ కొత్త రాష్ట్రం అంటున్నారు. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏపీ కొత్త రాష్ట్రం కాదు, తెలంగాణ కొత్త రాష్ట్రం. ఏపీ అంతే ముందు నుంచి ఉన్న రాష్ట్రం. తెలంగాణ బైఫర్కేట్కి తెలంగాణ కొత్త రాష్ట్రం, ఏపీ పాత్ర. అఫ్కోర్స్ డెవలప్మెంట్ వైపు చూస్తే ఏపీ నిధులు కావాలి. కానీ చంద్రబాబు నాయుడు చాలా విజనరీ లీడర్, చాలా మందితో మంచి మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా డెవలప్ చేయగలరు. ఈ అమ్మ ఒడ్లు, అన్న ఒడ్లు ఇవన్నీ కాదండి. ఇవన్నీ కాదు చేయాల్సింది. ఎవరు డబ్బులు పంచుతారండి? వాళ్ళు ఎవరు డబ్బులు తీసి ఎవరికి ఇస్తాడు? అందరూ డబ్బులు తీసుకుని హీరో హోండాలు కొనుక్కుంటున్నారు, టీవీలు కొనుక్కుంటున్నారు, ల్యాప్టాప్లు కొనుక్కుంటున్నారు. హ్యాపీ, దే ఆర్ ఎంజాయింగ్. సింపుల్లీ దే ఆర్ ఎంకరేజింగ్ ది ఏమంటారు దాన్ని కరెక్ట్గా నాకు ఉపాధి కల్పించి ఉపాధి కొరకు సోమర్థను ప్రమోట్ చేస్తున్నారు. ఈ డబ్బులన్నీ ఇచ్చి మన యూట్యూబ్లో కూడా వచ్చాయి. ఎవరైనా నాకు అన్న ఒడ్లో 5,000 వస్తుంది, అమ్మ ఒడ్లో 3,000 వస్తుంది, అంత మొత్తం కలిపి 25,000 వస్తుంది. మోర్ దాన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం వస్తుంది అతనికి, సింప్లీ వితౌట్ ఎనీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వితౌట్ ఎనీ వర్కింగ్. అది కాదండి. వీళ్ళు నిజంగా దే రియల్లీ విజనరీ లీడర్స్. అయితే వాళ్ళ పేషెంట్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయండి. మనం రీసెంట్గా ఎవరో ఒక కలెక్టర్ డెలివరీ కోసం గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయింది. మెదక్కో ఏదో జిల్లా, మీరు చూసే ఉంటారు. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫర్ డెలివరీ అడ్మిట్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్. అది చేయమనండి అందరికీ. వాళ్ళ పిల్లల్ని కూడా స్కూల్లో అక్కడ జాయిన్ చేయమండి. అది కావాలి. కానీ సంక్షేమ పథకాలు అమ్మ ఒడి, అన్న ఒడి అవి ఇవి ఇచ్చేసి దే ఆర్ ఎంకరేజింగ్ అండి. దే ఆర్ ఎన్కాషింగ్ ది ఓట్ బ్యాంక్ అంతే. ఈ చంద్రబాబు నాయుడు కాదు, ఇంకెవరు వచ్చినా చేసే అది కానీ చేయగలిగితే దెన్ ఇట్ విల్ బి కరెక్ట్. అంతేగాని ఇవన్నీ కాదు. అమరావతి వస్తుందండి. అమరావతి ఇస్ గుడ్ క్యాపిటల్. ఇప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏవో 3 రాజధానులు చెప్పారు. కానీ అది 2019లో ఏం చెప్పారు, 2024 అదే చెప్తున్నారు తప్పితే కానీ దెర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు 5 ఏళ్ళలో ఇంప్రూవ్మెంట్ అసలు చూపించలే కదా. నిజంగా ఇప్పుడు తమిళనాడు తీసుకోండి, మీకు
చాలా సిటీస్ ప్యారలల్గా డెవలప్ అవుతున్నాయి. మధుర కానీ, తంజావూరు కానీ, కోయంబత్తూరు కానీ, సేలం కానీ ప్యారలల్ టు చెన్నై డెవలప్ అవుతున్నాయి. ఇక్కడ ఎక్సెప్ట్ హైదరాబాద్ ఇక్కడ ఏం సిటీ ఉంది? ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు విశాఖపట్నాన్ని, విజయవాడని ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. ఆ 3 క్యాపిటల్స్ అనేది కర్నూలులో పెడతామన్నారు, అక్కడ వైజాగ్ మంచిదే, కానీ ఇది డెవలప్మెంట్ ఇది ఏదో మాటలు చెప్పి 5 ఏళ్ళ కాలంకి బలపించారు, కానీ నిజంగా వాళ్ళు చేస్తే బాగుండేది. ఈ టైంకి వైజాగ్ ఇంకా డెవలప్ అయి ఉండేది, కర్నూలు ఇంకా డెవలప్ అయ్యి. కర్నూలు అంటే నథింగ్ బట్ హైదరాబాద్. కర్నూలు అంటే ఇది పక్క హైదరాబాద్ వాసుకి బాగుంటుంది, కర్నూలు ఏపీకి బాగుంటుంది, కానీ డెవలప్ చేయలే కదా. డెవలప్ చేయకుండా అలా 5 ఏళ్ళు అలా వదిలేసి ఇప్పుడేమో అమరావతిని డెవలప్ చేస్తున్నారు, ఎందుకు 3 క్యాపిటల్స్ ఉన్నాయి కదా అన్న కరెక్ట్ కాదు. ఇంతవరకు నాదురు లేని కొంపలాగా ఇంతవరకు క్యాపిటల్ లేని స్టేట్ అయిపోయింది మనది ఆంధ్రప్రదేశ్. దాన్ని డెవలప్ చేయాలా, అది చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఇంకా చేయొచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా విజనరీ లీడర్ ఉన్నారు, అతను కూడా రియల్గా చాలా చక్కని అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిపి బాగా చేయొచ్చు. ఇక రెడ్ బుక్ లోకేష్ అంటారా, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆ రెడ్ బుక్ గురించి లోకేష్ గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. బుక్ అంటే బ్లూ బుక్ అని ఓపెన్ చేస్తారు, ఇంకోటి వైట్ బుక్ అని ఓపెన్ చేస్తారు, రెడ్ బుక్ అని ఓపెన్ చేస్తారు. చర్యలండి ఇవన్నీ ఏంటంటే ప్రజలకు ఏదో తప్పుదావ పట్టించి ఒక జనాల్లో గొడవలు తెప్పించే తప్ప ఇంకో విధంగా ఏం కాదు. ఇప్పుడు ఆయన రెడ్ బుక్ అంటే ఈయన ఇంకోటి గ్రీన్ బుక్ అంటాడు. అప్పుడు జనాలకు ఏమవుతుంది, జనాలు పిచ్చి జనాలు అవుతారు, ఈడ కొట్టుకునే వాళ్ళు జనాలు, వాళ్ళు ఏమైనా సక్రమంగా ఉంటారు. ఇవన్నీ కాకుండా ప్రజలను ఏ విధంగా, స్టేట్ని ఏ విధంగా డెవలప్ చేయాలి. ఏదైనా ఒక గవర్నమెంట్ ఫామ్ అయితే ఆ గవర్నమెంట్ ఏదైతే 5 ఏళ్ళు పరిపాలించిందో దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. కానీ గవర్నమెంట్ మారితే అది కాదు రూల్, తుడిపేసి మొత్తం నాదే రూల్ అని చెప్పేసి ఇది ఇష్టానుసారం చేసుకుంటూ పోతే జనాలు పిచ్చి జనాలు అవుతున్నారు. మీరేం కాదు, ఇక్కడ జనాలను పిచ్చి మబ్బిలో పెట్టేసి మీరు ఏదో 5 ఏళ్ళు రాజకీయం నడుపుతున్నారు తప్ప దీన్ని అభివృద్ధి చెందుతుంది అనేది అయితే మనం కల్లో కూడా ఊహించలేము కూడా. ఈ రాజధానులు అంటారా, ఇప్పటి వరకు కూడా ఏపీ రాజధాని ఏదంటే కనుక కరెక్ట్గా చెప్పలేని పరిస్థితి. అది అమరావతి, కర్నూలు, విశాఖపట్నం అనేది అదేంటనే కరెక్ట్గా ఒకటి డిసైడ్ అయిన తర్వాత దాన్ని అభివృద్ధి చెందుకుంటూ వెళ్ళాలి. కానీ అదేవిధంగా ఏదైతే క్యాపిటల్ ఉందో దాంతోపాటు ఈక్వల్గా మిగతా డిస్ట్రిక్ట్స్ కూడా డెవలప్ చేసుకుంటే కన్నా ప్రజలందరికీ బాగా న్యాయం చేకూరుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు ఎలక్షన్స్ మరుసటి రోజు నుండే అపోజిషన్ వాళ్ళు ఈ గవర్నమెంట్ ఎన్నాళ్ళు ఉండదు, పడిపోతుంది, ఎలాగైనా మేము గద్దె దింపుతాం. సార్, ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్స్ చేసి గవర్నమెంట్ వస్తే వీళ్ళు ఎవరండి ఆ గవర్నమెంట్ దించడానికి? ఏ గవర్నమెంట్ అది బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, టీడీపీ ఎవరైనా అసలు ఆ ఆప్షన్ గవర్నమెంట్ అసలు కాన్స్టిట్యూషన్ ఎందుకు ఇస్తుంది? అసలు కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్స్ చేస్తున్నారు. ఎంతోమంది ప్రభుత్వ అధికారులు రేపరేషన్ కోర్టు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే నెక్స్ట్ డే నుండే ఈ గవర్నమెంట్ అది చేయలేదు, దీన్ని దింపేద్దాం అని సార్, ఈ 5 ఏళ్ల పరిపాలన కోసం మన గవర్నమెంట్ ఇచ్చినప్పుడు 5 ఏళ్ళలో ఎవరి వల్ల అయితే, ఏ పార్టీ వల్ల అయితే గవర్నమెంట్ పడిపోయిందో దాన్ని ముందు బ్యాన్ చేయమనండి, దాన్ని ముందు కాన్స్టిట్యూషన్ పరంగా తినమనండి. అప్పుడు కానీ మనకు స్టెబిలైజర్ గవర్నమెంట్ ఎక్కడా రాదండి. ఎందుకంటే ఈవేళ గవర్నమెంట్ రావడం, రేపు వాళ్ళ కూలిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇవన్నీ రావాలండి, అంతేగాని ఇవన్నీ పబ్బం గడుపుకునే చర్యలండి ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.